ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి మీ పాదముల చెంతకు వస్తున్నాం. కొంత సమయాన్ని మిమ్మల్ని స్తుతించి పాడి కీర్తించి ఆరాధించుకొనగలిగే కృపా దండత సమయాన్ని దినాన్ని బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. ప్రభా, మీరు సర్వలోక సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వవ్యాపి, ఆత్మస్వరూపుడు, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. వేర్పులలో మీ వంటి వాడు ఒక్కడునూ లేడు. స్తుతి గీతములకు పాత్రవు, ఆరాధనలకు యోగ్యుడు, మహాపరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వం కలిగిన దేవుడు, ఉన్నవాడవు అనువాడవు, యెహోవా అను నామం కలిగిన దేవుడు, మా పితరుల దేవుడు. అందుకే మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాచారం చెల్లిస్తున్నాం. ప్రభా, చదువుకునే లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడు. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన మరి వాక్యపిలో మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని ప్రభా, యోగ్యమైన త్రివల్లో పాలు పొందడానికి కృప దయచేయండి. పాపకి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. యేసునామమున స్తుతించి ప్రాంచి వేస్తున్నాము తండ్రి. ఆది కాండము 8వ అధ్యాయము 7వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ఆది కాండము 8వ అధ్యాయము 7వ వచనం. ఒక కాకిని వెలుపలికి పోవిడిచాను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మీకు ఇదివరకు చెప్పని మాట, ఒక మాట మీకు తెలియచేస్తూ వస్తాను. నోహు దినాల్లో ఓడలోనికి వెళ్ళినటువంటి వారు, మరి రక్షింపబడిన వారికి, మరి పిలువబడిన వారికి, సంఘములో చేర్చబడిన వారికి సాదృశ్యంగా కొనసాగుతూ వచ్చినారు. ఓడలో ఉన్నంత వరకు వారందరూ రక్షింపబడిన, స్వరక్తమిచ్చి కొనబడిన సంఘమునకు సూచనగా ఉన్నారని మనం చూస్తున్నాం. అయితే ఒక సంగతి మీకు తెలియజేస్తాను. ఓడలో ఉన్నటువంటి పక్షిని వెలుపలికి పోవిడిచెను. నోహు ఏం చేశాడు? ఓడలో ఉన్నటువంటి ఒక పక్షిని వెలుపలికి పోవిడిచెను. ఆ ఓడలో ఉన్న ప్రతి జాతి పక్షి, జంతువు, ప్రాకులు అన్నీ కూడా జత జతలుగా ఏర్పాటు చేయబడ్డాయి, మరి ఓడలోనికి నడిపించబడ్డాయి. అయితే నోహు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. ఈ రెండిటిని, జతలను వెలుపటికి విడిచిపోయినట్లు విడిచిపెడితే తిరిగి వస్తాయో రావో అనే సంగతికి తెలుసుకొని ఒక పక్షిని, ఒక కాకిని లోపలనే ఉంచి ఒక్క కాకిని మాత్రం వెలుపడికి ఇచ్చాడు. అవునా? ఎందుకు ఇచ్చినాడు అట్లా? మళ్ళీ నా జత ఓడలో ఉంది కనుక నేను వెళ్ళాలన్న ఉద్దేశం తనకు కలుగుతుందని ఒక పక్షిని మాత్రం వెలుపడికి విడిచిపెట్టాడు. వాస్తవేనా? ఎందుకనగా భూమి మీద నీళ్లు ఇంకిపోయినవో లేవో చూసి రమ్మని
నోవహు కాకిని వెలుపడికి పోవిడిచెను. అది భూమి ఆ నీటి పైన అంతా తిరుగుతూ ఎక్కడికి రావాలా? ఎక్కడికి రావాలా? ఓడలోనికి రావాలా. ఓడలోనికి వచ్చిందా మరి? పోయిన వారం ఒక కుటుంబం వచ్చింది ఇక్కడ, అవునా? కొత్త కుటుంబం. ప్రార్థన చేయండి. శ్యామ్ కుమార్, శ్రీలత ఆమె పేరు, వాళ్ళ పిల్లలు మళ్ళీ వచ్చినారా? రాలేదు. ఏమంటారు? కనుక ఆయన సంకల్పంలో ఉన్నవారు, పరిశుద్ధులుగా తీర్చబడినవారు, పాప క్షమాపణ పొందినవారు, నిత్య జీవానికి వారసులుగా చేయబడినవారు, వారు ఈ సంఘం అనే ఓడల నుంచి వెలుపటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుడి ఆజ్ఞ ప్రకారము సంఘం అనే ఓడలోనికి రావాలి. అర్థమైందా? వారు రాలేదు అని అంటే వారు సంపూర్ణ విధేయత చూపిస్తున్నట్టుగానా? అవునా? చూడండి, వెలుపటికి విడిచిపెట్టిన పక్షి యొక్క లక్షణము ఎలాగుంది? ఆ విధంగా స్వరక్తమిచ్చి కొడబడిన సంఘములో నుండి వెళ్ళిపోతున్నామంటే మళ్ళీ అదే సంఘానికి రావడానికి బదులుగా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అవునా? వద్దన్న స్థలానికి వెళ్ళిపోతారు. స్వరక్తమిచ్చి కొడిన సంఘం అనే ఆ ఓడలు ఉండేదానికి బదులుగా అది దేవుడు ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడంటే మనలను కాపాడి భద్రపరిచి పాపాలు క్షమించి నిత్య జీవానికి పరలోకానికి వారసులు కావాలనే ఉద్దేశంతో ఆ ఓడ అనే సంఘములో మీరు పెరగాల, ఆ సంఘం అనే ఓడలో భద్రముగా ఉండాలా, ఈ లోక మాలిన్యము మీకు అంటకూడదు. మీరు ఒకవేళ ఆ విధంగా వెళ్ళిపోయినట్లయితే ఈ కాకి యొక్క లక్ష్యం ఏమైపోయింది? దుర్గతికి కారణమైపోయింది. లోకంలోకి వెళ్ళిపోయింది అంటే, తనకిష్టం వచ్చిన స్థలానికి వెళ్ళిపోయింది అంటే ఏం జరిగింది? ఈ కాకి తనకిష్టం వచ్చిన స్థలానికి వెళ్ళిపోతే ఏం జరిగింది? విచ్చలవిడిగా తిరిగింది. అవునా? మరి వెలుపట ఉండడం మంచిదా, సంఘమైన ఓడలో ఉండడం మంచిదా? మరి చెప్పండి. గ్రేస్ చెప్తుంది, ఓడలో ఉండడం మంచిదా, వెలుపడికి వెళ్ళడం మంచిదా? చూశారా? వెలుపడికి విడిచిన వెంటనే దాని ప్రవర్తన విధానమే మారిపోయింది. భద్రముగా సంఘం అనే ఓడలో కాపాడబడింది. ఆ నీటిలో అన్ని పక్షులు, జంతువులు, మనుషులందరూ చనిపోయిన రీతిగా చనిపోకుండా కాపాడాడు. వాస్తవమేనా? ఈ పక్షిని అంత కృప ద్వారా రక్షింపబడిన, మరి క్షమించబడిన, కాపాడబడిన ఈ కాకి వద్దన్న స్థలముకు సంగమనే ఓడలో ఉండి వెలుపడికి విడిచిపెట్టిన తర్వాత దాని ప్రవర్తన విధానమే మారిపోయింది. అవునంటారా? అందుకే స్వరక్తమిచ్చి కొనబడిన సంఘములో మనము ఎట్లుండాలా? మనము ముద్రించబడిన రీతిగా
స్థిరులుగా కదలని వారుగా, భారం భరించేవారుగా, ప్రార్థించేవారుగా, పరిచయం చేసేవారుగా, ఆత్మలను దేవునికి నడిపించే పాత్రగా ఉండాలి. ఎప్పుడైతే వెలుపలికి విడిచిపెట్టబడుతున్నామో మన స్వభావం, ఆ కాకి స్వభావం ఎట్లు మారిపోయిందో మన స్వభావం అట్లు మారిపోతే మనం పరలోకం ఉన్నట్లే. అవునా? ఉంటావా పరలోకంలో? చూడండి, ఒక్కసారి ఆలోచించండి. కనుక ఈ వెలుపడికి ఇచ్చిన యొక్క కాకి యొక్క లక్షణాలు మనం కొన్ని చూస్తాం, అన్ని ఒక్కసారి చూడలేము, చూస్తాం. మొదటిగా రక్షింపబడిన కాకిది వాస్తవంగా చెప్పాలంటే. అవునా? ఓడలోకి తీసుకున్నాడంటే దేవుని కృప ద్వారా రక్షింపబడిన, కాపాడబడిన పక్షి ఇది వాస్తవంగా. అవునా? అయితే రక్షింపబడినానని చెప్పుకొని కృతజ్ఞత లేని దానిగా వెలుపట జీవిస్తూ ఉన్నది. మొదట ఈ కాకి కృతజ్ఞత లేదు. ఎందుకు లేదు చెప్పండి? ఈ కాకి కింద కిచెన్లో పని చేసేవారు కూడా మీరు వినుకుంటూ పని చేస్తురండి. మనుషులు చూడంగా దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి మనం ఉండాల. మొదటిగా ఈ కాకి కృతజ్ఞత లేదు. ఎందుకు చెప్పండి? అన్ని జంతువులు, పక్షులు, ప్రాకులు, జలచరములు అన్నిటిని చంపిన రీతిగా దీన్ని చంపినాడా? చంపలేదు. కాపాడబడ్డాది. అవునా? కాపాడబడినటువంటి ఈ కాకి వెలుపటికి పోవిడిస్తే ఏం చేసింది? దేవుడు చెప్పినట్టుగా ఏమన్నాడు ప్రవక్త? నోవా ఏమన్నాడు? నువ్వు వెళ్ళి భూమి మీద నీళ్లు ఇంకిపోయినాయో లేవో తెలుసుకొని రా అన్నాడా? వచ్చిందా మరి? మాటికి ఏం చేస్తా? మాటికి ప్లాన్లు వేస్తాం, పరిగెత్తుతుంటాం. బస్ ఫ్రీ కనుక. ఇప్పుడు బస్సు ఫ్రీ ఏమంటారు కనుక ఎక్కడంటే అక్కడ పోవచ్చు, ఎక్కడంటే అక్కడ. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, ఈ మధ్యలో నేను చూశాను. ఆ పిల్లోడు బస్సులో ఎక్కాడు. ఆ కండక్టర్ టికెట్ అడిగాడు. టికెట్ ఏదో పాతది ఎత్తు చూపించింది. ఈ పాతది అంటే ట్రైనో బస్సు అది. ఈ టికెట్ చెల్లదు, కొత్త తీసుకోవాలి, ఇప్పుడు ఒకటి తీసుకోవాలన్నాడు కండక్టర్. ఆ పిల్లోడు ఎంత 2-3 సంవత్సరాల పిల్లోడు. విన్నారా? ఏమంటాడు తెలుసా? ఆ కండక్టర్తో ఏమంటాడు తెలుసా? ఆడవాళ్లకు టికెట్ లేదు కనుక మా నాన్నకు చీర కట్టి తీసుకొస్తా పోవడానికి. చూడండి ఏం చేస్తా? మా నాన్నకు చీర కట్టి తీసుకొస్తా. ఎంత తెలియలేదు చూడు. విన్నావా? కనుక దేవుడు చెప్పిన దానికి బదులుగా ప్రతికూలంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇంకొకసారి అంటాడు, ట్రైన్లు ఎక్కి టికెట్ అడిగి చెకింగ్ మాస్టర్ టికెట్ అడిగితే టికెట్ తీసుకున్నావా చూపి అన్నాడు. పాత టికెట్ ఇచ్చాడు. ఈ చెల్లది కొత్త టికెట్ ఇప్పుడు మళ్ళీ తీసుకోవాలా అన్నాడు కండక్టర్. ఆ చెకింగ్ మాస్టర్ అంటే కొత్తది తీసుకోవాలని అంటే ఈ ట్రైన్ కొత్తదా చెప్పు తీసుకోనికి. ట్రైన్ కొత్తదైతే టికెట్ తీసుకుంటుంటి. అర్థమైందా మీకు? అర్థమైందా? ఎవరికి అర్థమైంది?
ట్రైన్ కొత్త టికెట్ తీసుకుంటే, కొత్త టికెట్ తీసుకోవాలి, పాత ట్రైన్ ఇచ్చేసి కొత్త టికెట్ తీసుకోమంటావు? ఎంతుంది చూడండి, బాగుందా? చిన్న పిల్లలు చూడు ఎట్లా ఉందో. కనుక ఎంత మేలు చేసినా కృతజ్ఞత లేనిదిగా జీవించింది ఈ కాకి. అవునా? వాస్తవంగా చెప్పాలంటే ఈ విడిచిపెట్టబడినటువంటి కాకి, రక్షింపబడిన కాకి, పాప క్షమాపణ పొందిన కాకి, అపవిత్రతను చోటు చేసుకోకుండా, దానికి తగలకుండా ఆ పవిత్రని కాపాడుకొని సంఘం అనే ఓడులోకి మళ్ళీ రావాలి. అర్థమైందా? ఏం చేయాలా? సంఘం అనే ఓడలోనికి ఒకవేళ లేకపోయినా ఈ ఓడలోనికి రావాలి. వచ్చిందా మరి? రాలేదు. ఎందుకు చెప్పండి? అది నిజమైన మారు మనసు విషయం బాప్తిసం తీసుకున్న పక్షి కాదది. తన నిజ స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ యేసు దేవుడు నా పాపాల కొరకు చనిపోయి సమాజం తిరిగి లేచినాడని విశ్వసించిన రక్షింపబడిన కాకి కాదు ఇది. అట్టుంటే సంఘాన్ని విడిచిపెట్టకుండా ఉంటాడు. రక్షణ మారుమంచు పొందని కాకి వేషం వేసుకొని నేను దేవుని బిడ్డను, పరిశుద్ధులను, పాప క్షమాపణ పొందినాను అని చెప్పుకుంటూ ఆరాధన నేర్చుకుంటూ ప్రార్థన నేర్చుకొని వల్లిస్తే మాత్రాన మనము పరలోకం వెళ్తామా అంటున్నాం. మన నిరీక్షణ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనల్ని రక్షించాడంటే, పాప క్షమాపణ ఇచ్చాడంటే, మారు మనసు ఇచ్చాడంటే, నిత్య జీవానికి వారసుడిగా చేయడానికి, పరలోకాన్ని తీసుకెళ్ళడానికి భూలోకం నిన్ను రక్షించాడు. కానీ విడిచిపెడితే తిరుగుమని కాదు. అర్థమైందా? తమ సొంత తలంపుతో వెళుతుంటాం. దైవాత్మ ప్రేరేపణకు ఏమాత్రం ఒప్పుకోకుండా వెళ్తుంటాం. ఎక్కడంటే అక్కడ వెళ్తాం. వారు గంతులు వేపిస్తారు, పాటలు పాడతారు, నవ్విస్తారు, ఏ మాటలు చెప్పి పంపిస్తారు. పల్లకం వెళ్తా వాళ్ళ సంగతి వాళ్ళకి లేకపోతే వాళ్ళ ఎమ్మడి వచ్చిన వాళ్ళకి ఉంటారు ఆ రక్షణ. బోధకులకే ఉండదు. విన్నారా? 4 మాటలు నేర్చుకొని దాన్ని మళ్ళీ చెప్పుకుంటూ పోతుంటే ఏం లాభం? కనుక మన జీవితంలో రక్షింపబడిన మనము కృతజ్ఞత కలిగి జీవించాల. ఎందుకు? పాపాంధకార లోకమంతని ముంచివేసిన దాంట్లో నుంచి నిన్ను కాపాడాలంటే దేవుని కృప, కానీ నీ భక్తి విశ్వాసం కాదు సుమా. అర్థమైందా? కృప ద్వారా నిన్ను రక్షించాడు. రక్షిస్తే ఆ సంగమన ఊళ్ళ నుంచి వెలుపటికి వెళ్ళి వర్తమానం తీసుకొని రమ్మంటే విచ్చలవిడిగా మందిరానికి రాకుండా బయట తిరుక్కుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వస్తుంది. నా బాల్యకాలంలో మీకు చెప్తానా, ఈ మందిరానికి, ఈ సహవాసానికి వెళ్ళేవాడిని కాదు, సిఎస్ఐ చర్చికి వెళ్ళేవాడిని. అది 3 కిలోమీటర్ల దూరం ఊరికి. అది కూడా 6 నెలలకో 3 నెలలకో ఎప్పుడో పండుగలకో వెళ్ళేవాడిని. అయితే ఒకరోజు అనుకున్నాను, నా కొరకు ఇన్ని రోజులు వాడుకున్నా, దేవుని కొరకు వాడలేదు, దేవుని దగ్గరికి వెళ్ళలేదు అని ఈ దగ్గర ఉన్న చర్చికి వెళ్ళాను. అది ఊళ్ళోనే ఉంటుంది. ఆ దగ్గరున్న చర్చికి వెళ్తే అక్కడ 3 కిలోమీటర్ల దూరం అన్నా కదా, ఆ సిఎస్ఐ చర్చి దగ్గరికి వెళితే వాళ్ళు ఒక్క 1 అవర్లో పాటలు పాడతారు, వాక్యం చెప్తారు,
ఆరాధన చేస్తారు, బళ్ళు ఇస్తారు, అన్ని తొందరగా పంపిస్తారు. వామ్మ ఇళ్ళ దగ్గరకు వచ్చి పొద్దున 10 గంటలకు కూర్చున్నానంటే 4 గంటల వరకు కూర్చోబెట్టిడు. ఇక కూర్చుని అలవాటు లేదుగా, ఇక్కడ మళ్ళీ అక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ అమ్మో దాన్ని ఎప్పుడు ఇడిచిపెడతారా అని చూసుకుంటా కూర్చున్నా. ఎందుకు? మోకాళ్ళ నొప్పులు ఇవి అలవాటు లేదు కదా, అలవాటు లేవు. కుర్చీలు ఉన్నాయంటే పేషెంట్లకు, పెద్ద మనుషులకు, చిన్నోళ్ళకి కాదు. కుర్చీలు ఉంటే బాగా పొందలేదు అనుకుంటారు. ఇక అనుకుంటే ఇక మళ్ళీ అమ్మో ఈ చర్చికి రావద్దు తల్లి అని వెళ్ళిపోయినా. ఏం చేసినా ఈ చర్చికి రాలేవద్దు తల్లి, ఇంతసేపు వాయం ఇంతసేపు కూర్చోబెడతారు, ఇదేం చర్చి రా నాయన అనుకొని ఇంకా మళ్ళీ ఇక్కడ ఆ దారిలో మళ్ళీ నేను ఆ చర్చి స్కూల్కి వెళ్తే నన్ను చూసి వీళ్ళు ఈ మందిరం వాళ్ళు నన్ను పిలుస్తారేమని ఇంకొక దారిన స్కూల్కి వెళ్ళినా. ఏం చేసింది చెప్పండి? స్కూల్కి ఎక్కడ వెళ్ళా? వేరే దారి నుంచి. మన ఆత్మీయత ఇది ఆడి, మన ఆత్మీయత ఎట్లా ఉంది? ఏదో సాకు చెప్పి ఊరికి వెళ్తున్నా, ఇది జరిగింది అది జరిగింది, ఇది చేసింది అది చేసింది. ప్రభు దినం అంటే ఎంతో భక్తి, విశ్వాసము, ఆరాధన సమయము. ఎప్పుడైతే ప్రభు కార్యం చేసినాడో ఆరాధన అయిపోయిన తర్వాత ఊరికి వెళ్ళేవాడిని, కానీ ఆరాధన మాత్రం మానుకునేవాడిని కాదు. ఒక్క దినము కూడా మానుకునేవాడిని కాదు. ప్రభు దినమందు 10 గంటలంటే 9 గంటలకు వెళ్ళి మందిరంలో ఉండి, మందిరంలో ఏ పని చెప్తే ఆ పని చేసి అక్కడే ఉండి వెళ్ళిపోయేవాడిని, కానీ మళ్ళీ ఆగిపోయిన వాడిని కాదు. ఈ దినాల్లో విచ్చలవిడిగా విచ్చిపెట్టిన కాకిలాగా తిరుగుతుంటారు. రక్షింపబడ్డామని చెప్పుకునే ప్రజలే ఏమవుతున్నారు? కృతజ్ఞత లేని వారుగా. దేవుని ఉద్దేశం నిన్ను పరలోకం నడిపించాలని, కానీ నీ సొంత తలంపుతో ఎక్కడంటే ఎక్కడ మరి చెప్పులు తయారు చేసుకొని వెళ్తూ ఉంటే భద్రత ఉంటుందా? కాపాడబడతామా? రక్షింపబడతామా? చెప్పండి, ఉంటుందా? కనుక దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఆయన స్వరక్తమిచ్చుకొనబడిన సంఘములో మనం ఏం ఉండాలా? ఆ ప్రభు చెప్పిన రీతిగా మనం లోకంలో మన యాత్రను కొనసాగించి పరలోకంలోకి చేరుకోవాలి. అర్థమైందిగా? రెండవది, ఇక్కడ ఒక రెఫరెన్స్ ఉంది, మీకు చెప్తాను చూడండి. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు ఆహారం అనుగ్రహించు ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చేయలేదని చెప్పిరి. ఏం చేసినారు? ఆయన మేలు చేస్తే నాకు ఏం మేలు చేసిండు? ఈయన బోధ ద్వారా నేను రక్షింపబడ్డానా? నేను అయ్యో ఎప్పుడు చూసినా కొట్టుడు, ప్రేమ మాటలు లేవు, సమకూర్చే మాటలు లేవు, పనులు ఉన్నాయా? ఇంత చేస్తే కూడా వీళ్ళు ఏమనుకుంటారు? వెలుపటికి వెళ్ళిన వారు ఏమనుకుంటారు? లోపల ఉండి కూడా అనుకుంటారు ఏమని? ఈ విధంగా చేసినప్పటికీ చేయలేదని చెప్పుకుంటారు కదా. మరొకసారి చదవండి. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఏం చేసిండు? మీకు వర్షం ఇచ్చాడు, ఫలవంతమైన ఋతువులను దయచేసు ఆహారం అనుగ్రహించుచు ఏం చేసినాడు? మీకు కావలసినంత ఆత్మీయ ఆహారం మీకు అనుగ్రహిస్తూ ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత ఈ విధంగా చేసి మేలు చేస్తే కూడా
మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని ఏమంట సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా సాక్షి చెప్పుకొని చెప్పడం ఎంతవరకు న్యాయం? మేలు చేస్తే చేయలేదని చెప్పడం, ఆత్మీయ ఆహారం ఏది కావాలో అది మీకు ఇవ్వడం ద్వారా మేలా కీడా చెప్పండి? మేలా కీడా? ఈ కాకి అలా చేసింది. కృతజ్ఞత లేనిదిగా జీవించి దానికి మేలు అన్నిటితో మరి చనిపోకుండా భద్రం కాపాడి రక్షిస్తే, కృతజ్ఞత లేని దానిగా జీవించి వెలుపటి వెళ్ళగానే రెక్కలు బలం వచ్చినాయి, ఇన్నా వచ్చాయి. తర్వాత రెండవది, వెలుపడికి వెళ్ళిపోయినటువంటి సంఘములో నుంచి వెలుపటికి వెళ్ళిపోయిన కాకి యొక్క లక్షణం ఏం జరిగింది తెలుసా? నీచముగా ప్రవర్తించింది. మనం ఎట్లు ప్రవర్తిస్తున్నాం? నీచముగా ప్రవర్తించింది. ఈ కాకి ఏం చేసింది? నీచముగా ప్రవర్తించను అంటే, సంఘంలో ఉంటే ప్రతి ఆదివారము సాంబార్ అన్నం పెడతారు. ఏం పెడతారు? సాంబార్ అన్నం పెడతారు. బయటికి పోతే కించికట్, అవునా? బయటికి పోతే ఏమిటది? మాంసాహారం. ఏమంటారు? ఈ ఓడలో ఉన్నంత కాలము దానికి పక్షులకి ఇచ్చిన ఆహారం ఏదో అది వేసిండు. ఎవరు? నోవు. వాడిని పోషించిండు. మంచిగా చేసిండా లేదా? పోషించడం మంచిదా చెడ్డదా? సుకన్య చెప్తుంది. చెప్పమ్మా, నిద్ర వస్తుందా? వారికి తగిన ఎవరికి ఏది అవసరమో అది వారికి పెట్టి సంఘంలోంత వరకు పోషిస్తూ కాపాడుతూ వచ్చినాడు. అయితే వెలుపటికి ఎప్పుడైతే విడిచిపెట్టబడ్డాడో, ఫ్రీడమ్ వచ్చిందో, అప్పుడు నీచంగా ప్రవర్తించడం మాత్రమే. మరి సంఘంలో ఉండడం మంచిదా, వెలుపటికి వెళ్ళిపోవడం మంచిదా? చెప్పండి. సంఘమనే ఓడలో ఉండడం మంచిదా, ఈ సంఘమనే ఓడ నుంచి వెళ్ళిపోవడం మంచిదా? ఏది మంచిది? నా దగ్గర ఒక పిల్లి అలవాటు అయిపోయింది. మాకు పిల్ల మా పిల్లలు వచ్చింది కదా, అప్పుడు అది చిన్నగా ఉండే, దాన్ని దగ్గర పోయి వీళ్ళు ఆడుకుంటూ పాలు పోసుకుంటూ అది చేసుకుంటూ అలవాటు చేసి వెళ్ళిపోయాడు. ఇక నన్ను చూడడానికి అని ఏడుస్తుంది, ఏడ్చుకుంటూ దగ్గరికి వస్తుంది, ఏమన్నా పెడతాడని. గట్టిగా ఆకలి ఎక్కువైతే గట్టిగా అరుస్తుంది. అండ్ చేస్తూ ఉండే పోయిన తర్వాత దానికి పాలు పోయాలి. చూడిగా పాలు పోసి దాన్ని తాగినన్ని తాగుతుంది. ఇక ఇచ్చిపెట్టి అప్పుడప్పుడు పోయి ఉన్నదాన్ని అల్లుల్ని తాగ చూపిస్తే మళ్ళీ పోయి తాగినట్టే చేసి అట్టే ఉంటుంది. విన్నారా? అయితే ఎందుకు చెప్పా? నీచముగా ప్రవర్తించింది అంటే చేసిన మేళ్లకు బదులుగా ఏం చేసినావు నువ్వు నాకు? అప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వెలుపటికి వీళ్ళందరినీ బయటికి తెచ్చినాడు. వారు ప్రారంభంలో అలసిపోయారు. నడిచి వంటలు అవి ఏమీ చేయకుండా దేవుడే చేసి వారు అలసిపోయిన తర్వాత తిరిగి వారి రథములు వెంటాడి వీళ్ళు పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాటిని చూసి వాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు, మోస మీద మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినావా ఇక్కడ అని అడుగుతున్నారు. అప్పుడు ప్రవక్త అన్నాడు, దేవుని ఆశ్చర్యకార్యములు మీరు చూస్తారు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని చెప్పి దేవుడు అన్నాడు, నీ కర్రెంట్ చాప అన్నాడు. సముద్రం మీద కరెంట్ చాప అనగానే
ఏమైంది? సముద్రము ఎన్నో కిలోమీటర్ల డిస్టెన్స్ అదైపోయింది. గోడ వల్లే కట్టుకున్నది 6 నెలల్లో వెళ్ళిపోయారు. అదే శత్రువు ఆ సముద్రంలో వారి రథములు ప్రధానులు సైన్యం అంతా కూడా రాతి వలె అడుగునట్టు వెళ్ళిపోయి మళ్ళీ పైకి రాలేదు. కనుక ఓడలో ఉండడం మంచిదా, వెలుపటికి వెళ్ళిపోయి మళ్ళీ లేవకుండా లోకంలోకి వెళ్ళిపోవడం మంచిదా? సముద్రంలోకి ఏది మంచిది? ఏది మంచిది చెప్పండి నన్ను. అజయ్ అని చెప్తారు. రేపు ఎగ్జామ్లో కూడా వస్తే ఏం విన్నారా? కనుక నీచంగా ప్రవర్తించింది అంటే ఆ ఓడలో ఉన్నప్పుడు పక్షికి ఏ ఆహారం పెట్టాలో అది వచ్చింది. ఈ కాకి పీనుగలు తినే అలవాటు. కాకులకు ఏం అలవాటు? పీనుగలు తినే అలవాటు. కనుక వెలుపలికి వెళ్ళిపోయిన తర్వాత ఓహో దానికి నీటి మీద ఎక్కడ చూసినా శవాలే, ఎక్కడ చూసినా పీనుగలే. ఇక వెళ్ళి అబ్బా వెలుపటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు నాకు శాకాహారం పెట్టాను, ఇప్పుడు వెలుపడి కిడిచిపెడితే ఏమైంది? మాంసాహారం దొరికింది కనుక వెలుపడికి వెళ్ళిపోవడమే మంచిది అనుకున్నది. అర్థమైందా? ఇక్కడ భద్రంగా వెలుపడికి ఎప్పుడైతే వెళ్ళిపోతామో విచ్చలవిడిగా ఒక పిను కానీ ఒక పిను తిని అలవాటు అయింది కనుక ఓడలో మళ్ళీ వస్తుందా చెప్పండి? మళ్ళీ రాలేదు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తున్నాం అందరి కొరకు. ఒక్కసారి వచ్చిపోయిన వాళ్ళకు కూడా ప్రార్థన చేస్తున్నాం. చేతులేమో వస్తున్నారా వాడి? ఆ దొరగా నోవు కనిపెట్టి అయ్యో ఇది ఒక్కటి ఒంటరిగా ఆ ఓడలో ఉన్న పక్షి జతం ఇచ్చి అది మగదో ఆడదో తెలియదు, బయటికి ఏదాన్ని ఇచ్చినో తెలియదు. లోపల ఉన్న పక్షి చింత చేసుకుంటూ కూర్చుంది. దాంట్లో అన్నం విత్తనాలు పెడితే తింటుందా? అయ్యో మా అయ్యగారు పోయిండు, మా అమ్మగారు పోయిండు, ఇంకా రాలేదు, చచ్చిండో బతికిడో, చచ్చినా ఉన్నాడో లేడు. ఏమంట వాస్తవేనా? వెళ్ళిపోయి లోపల అది అట్లుంటే ఇదేమో ఎంజాయ్ చేస్తుంది. ఏం చేస్తుంది? పీను కానీ తింటూ ఒక పీను కాగానే ఒక పీను. దాని అర్థం ఏంటంటే ఒక పాపముతో తృప్తి లేదు, ఒక మనిషితో ఒక తృప్తి లేదు, ఒక భర్తతో తృప్తి లేదు, ఒక భార్యతో తృప్తి లేదు. ఏం చేశా? కనబడిన వాళ్ళందరినీ ఈ స్టైల్ నేర్చుకున్నారు. ఈ క్రికెట్ ఆడతారు కదా, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉంటారు కదా, మంచిగా ఆడిన పిల్లలు. ఆ చిన్న పిల్లోడు పాపం ఎవరు? ఈ క్రికెట్ ప్లేయర్. వాళ్ళు రికార్డ్ చేశాడు. ఆ పిల్లల్ని చూసి చూడు, వాడికి పాపపు తలంపులే లేవు, కానీ వీళ్ళ యాక్షన్ ఇటు చూపిస్తున్నారు. చూడండి, వాళ్ళు తప్పు మార్గం పట్టిస్తున్నారు, రైట్ మార్గమా? చూడండి, పాపం లేని వారికి పాపము నేర్పుతున్నారు వీళ్ళు. ఆ దినాల్లో ఆడవాళ్ళతో మాట్లాడితే ఎంతో భయం ఉండేది నాకైతే. అమ్మో పక్క చూస్తే మళ్ళీ మన పాపకు తలంపు వస్తుందేమో, అమ్మో చూడకుండా వెళ్ళిపోవడం మంచిది అనుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఎప్పుడు చూస్తే వాయమ్మో విడిచిపెట్టిన కాకులు ఎట్లుంటాయి. ఇక చూసుకో, ఆడవాళ్ళు మగవాళ్ళు ఆ ప్లేన్ ఆడుతుంటే పిల్లోడు మంచిగా, చిన్న పిల్లోడికి ఏం చేస్తున్నారు? అయ్యో వానికి తలంపులే లేవు అంత. అంటే వెలుపటికి ఎప్పుడైతే విడిచిపెడుతున్నారో ఏం జరిగింది? నీచంగా ప్రవర్తించింది. పవిత్రమైన పక్షి అపవిత్రం చేసుకుంది. పీనుగల ముట్టకూడదు వాక్య ప్రకారంగా. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 11వ వచనం చదవండి.
అప్పుడు యాజకుడు అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని ఆ రెండవ దానితో ఆ దహన బలిని అర్పించి ఆ వాడు శవం ముట్టుట వల్ల ఆ పాపి అయినందున ఆ వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలెను. ఇక్కడ చూడండి, శవమును ముట్టుట వలన పాపి అయినందున, అవునా? శవాలు ముడితే ఏమైతే అపవిత్రపరచబడతాం కనుక దేవుని ఆజ్ఞ ఏంది? శవమును ముట్టకూడదు. ఇది ఏం చేస్తుంది? వెలుపటికి వెళ్ళిపోయిన తర్వాత స్వేచ్ఛ దొరికింది కనుక పీనుగ మీద ఒక పీనుగ కాగానే ఒక పీనుగ మీద తినే అలవాటు అయిపోయింది, అవునా? అంటే ఇది ఒక పాపంలో తృప్తి లేదు, ఒక భార్యతో తృప్తి లేదు, ఒక పురుషుడితో తృప్తి లేదు, విచ్చలవిడిగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ దినాల్లో. విచ్చలవిడిగా అవన్నీ చెప్తే చాలా టైం అయింది. కనుక శవలం ముట్టకూడదు అంటే పేనుగల ముట్టకూడదు, అప్పుడు మనం అపవిత్రపరచబడతాము. కనుక ఇది వద్దన్న పని చేస్తుంది. ఎక్కడికి? సంఘం నుండి వెళ్ళిపోయిన తర్వాత వారికి స్వేచ్ఛ దొరికింది. అయ్యా వద్దు, ఇది మంచి సహవాసం, ఇక్కడ రండి అంటే వింటారా? అమ్మో నువ్వు కొట్టుడితేనే మేము సహించలేమయ్యా, మేము ఆ రూపమైన భక్తిలోనికి రాలేమయ్యా అంటాం మనం, అవునా? చూడు 19వ అధ్యాయం, సంఖ్యాకాండము 19వ అధ్యాయం. పదకొండు నుంచి చదవండి. ఏ నరశవమైనను ముట్టినవాడు ఏం చేసినవాడు? ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండను. చాలు చూడండి, అంటే 7 అంటే సంపూర్ణతకు సూచన. 7 అంటే సంపూర్ణకు సూచన. కనుక 7 దినములు అపవిత్రై ఉండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినము పవిత్రుడగును. ఇంకా నరశవము ముట్టినవాడు అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు, అవునా? దేవుని వాక్యమనే దాంతో మన హృదయాన్ని కడుక్కోవాల, పరిశుద్ధముగా ఉండాల. మనం కడుక్కోకపోతే అపవిత్రంగానే విడిచిపెట్టబడతాం, కానీ పరిశుద్ధంగా ఉండనే ఉండం. కనుక ఓడల నుంచి బయటికి వెళ్ళడం మంచిదా, ఓడలో ఉండడం మంచిదా? ఎక్కడ ఏదక్క చెప్పండి, చూడండి. కనుక మనకి ఇష్టం వచ్చిన ఓడలు సిద్ధం చేసుకుంటాం మనం, దేవుడు సిద్ధం చేసిన ఓడలో ఉండం. ఎందుకు? నేను కూడా ఓడ చేసుకుంటాను అని శిష్యులు ప్రయాణమై ఓడ చేసుకొని వెళ్ళిపోయినారు. ఆ ఓడలో ఏం జరిగింది? దేవుడు మెల్లగా తుఫాన్ లేపిందా లేదా? ఈ ఓలం తలకిందులు అటు ఇటు తిరుగు, ఓడంతా నీళ్లు నింపుతూ స్వస్థం. అయ్యా నీకు చింత లేదా? మేము స్వస్థం ఇవన్నీ. మాతో కూడా ప్రభు ఉన్నాడు, ప్రభు చేస్తే మేము చేస్తాం అని అనుకున్నారా వాళ్ళు? అట్లా అనుకోలేదు. ఏం చేసినారు? అయ్యా మీకు చింత లేదా, మేము చనిపోతున్నాం, తుఫాను వచ్చిందంటే అప్పుడు ప్రభు లేచి సముద్రాన్ని గద్దించగానే ఏమైంది? నిమ్మలమాయను, అవునా? సముద్రం గద్దె, అమ్మో నేనా సముద్రం గాలిని కూడా గద్దిస్తే అవి లోబడుతున్నాయి అనుకున్నారా లేదా? కనుక ఇక్కడ చూడండి 13వ వచనం చదవండి. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. అమ్మో, ఎవరినక్క? ఎవరిని? దేవుని, మనమే కాదు, దేవుని మందిరాన్ని అపవిత్రపరుస్తున్నామని అర్థం, అంతేనా? చూడండి దాని మళ్ళీ చదవండి. వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును.
నిన్ను బట్టి నీ సాక్ష్యం వెలుపట ఉన్నవాడు ప్రభువును పోలి నడుచుకుంటున్నావా, లేకపోతే విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావా? వెలుపట నీ సాక్ష్యం ఎలాగున్నది? దేవుని ఆజ్ఞకు లోబడుతున్నామా, అవిధేయంగా ప్రవర్తిస్తున్నామా? కనుక ఆ మనుషుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. అయిపోయింది. ఏం జరిగింది? దేవుని ప్రజలలో సంఖ్యలో నుంచి కొట్టివేయబడతాడంట. చూసావా? కనుక వెలుపట వెళ్ళడం మంచిదా, సంఘంలో ఉండడం మంచిదా? పరలోకం చేరుకోవాలంటే ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళాలి. నేను ఒక మార్గాన్ని వెళుతా అంటే వెళ్ళు. ఎవరు బంధించినారా, కట్టినారా? ఏం లేదు. ఉన్నా ఇక్కడ అంటాడు. చూడండి ఎంత, మళ్ళీ చూడండి ఎంత చక్కగా ఉందంటే, నరశరీరం ముట్టినట్లు అతడు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు పాపశుద్ధి కలగలేకపోతే ఏం చెప్పబడ్డట్టు? యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. తాను అపవిత్రుడే కాదు, దేవుని మందిరాన్ని అపవిత్రపరుస్తున్నాడు. చూసావా? కనుక మన జీవితంలో మన ప్రయాణం ఈ లోకంలో ఎలాగ ప్రయాణం చేస్తున్నాం? మనం ఎలాగ ప్రయాణం చేస్తున్నాం చెప్పండి? అలాంటి లక్షణాలు మనలో ఉండకూడదు. ఉండకూడదు అంటే ఏం చేయాలి? దేవుని సంఘంలో భద్రత ఉంది కనుక, కాపాడబడుతున్నాము కనుక, ఆయన శరీర హక్కులు ఆత్మ హక్కులు తీరుస్తున్నాడు కనుక వెలుపట వెళ్ళకూడదు, వద్దన్న స్థలంలోకి వెళ్ళకూడదు. దుష్ట సాంగత్యము మంచి నడవని ఏం చేస్తుంది? దుష్ట సాంగత్యము మంచి నడవని చెడిపేస్తుంది. అవునా? కనుక మన ప్రవర్తన వెలుపట ఉన్నా లోపల ఉన్నా దేవుడు ఉద్దేశించిన మరి తలంపు కలిగి క్రియలు కలిగి లోకంలో కొనసాగి అంతం ప్రభుతో కూడా ఉండాలి. అర్థమైందిగా? రెండు, ఇంకొకటి చెప్పి క్లోజ్ చేస్తారు. ఏమంట? ఇంకొకటి చెప్పి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఎన్ని లక్షణాలు చూసాం? రెండు. ఏమేమి చూసాము? కృతజ్ఞత లేనిది, తర్వాత నీచముగా ప్రవర్తించింది. ఓకేనా? రెండు. మూడవది ఇటు అటు తిరిగాను. అవునా? ఈ పిన్ కానీ పైన ఆ పిన్ కానీ ఇంకొక పిన్ కానీ ఇంకొక పిన్ కానీ ఇటు అటు తిరిగాను. ఈ సంఘం ఆ సంఘం, ఈ ఊరు ఆ ఊరు, ఈ పల్లె అది. ఏం చేస్తాం? దేవుడు వద్దన్నగానే తిరుగుతుంటాం, ప్లాన్ వేసుకుంటాం. ఇంకా ఇక్కడ పోతే మంచి ఏమని ఓ చూడు ఆ తిరునాళ్ళలో పోయినట్టుగా అక్కడక్కడ వెళ్తుంటారు. జనం ఎక్కువ వస్తే అబ్బా చూసావా ఎంతమంది, ఏమి చెప్పిండో విజయనగరం కానీ ఎంతమంది వచ్చారు చూసావా, ఎట్లొచ్చింది చూసావా? వాళ్ళు చూస్తే ఏం లేదు మందిరంలో ఇక్కడే, అయ్యో ఇంతమంది ఉన్నారా, అయ్యో ఎట్లా మరి? ప్రభు అన్నాడు, చిన్న మంద భయపడకుడి అన్నాడు. అవునా? పెద్ద మంద భయపడక అన్నాడా? పెద్ద మంద పందుల మంద ఉన్నావా? పెద్ద మంద ఏంటిది? పందుల మంద. అంటేది పందుల జీవితం ఎలాంటిది? అపవిత్రమైన వాటిని తినేసి లక్షణాలు. అవునా? వద్దన్నది ముట్టవద్దన్నది పని చేసేది పందుల యొక్క. అవునా? ఒక వ్యక్తి 2000 మరి దయ్యాలు పట్టిన వ్యక్తి, ఒక్క వ్యక్తిని దయ్యం పడితే కంట్రోల్ చేయలేం మనం, విన్నారా? కానీ 2000 దయ్యాలు పట్టినాయి అంటే వాడు మనిషిలాగా ఉంటాడా? అప్పుడు వాడు ఏం చేసిండు? ప్రభుకు ఎదురుగా వచ్చిండు. వానికి తెలుసు ప్రభు ఎవరు అని. ఈ దయ్యానికి నన్ను ఇప్పుడే ఏంది, నన్ను ఇప్పుడే ఏం చేసినావు?
ఇప్పుడే వచ్చావా, సమయం ఇంకా రాలేదు అంటే రెండో రాకముందే నా దగ్గరికి వచ్చినావా అని అర్థం. అయితే ప్రభు అని చూసి ఆ దయ్యం పట్టిన కూడా ప్రార్థన చేసి విన్నాడు దేవుడు. అయ్యా నన్ను పాతాళం పంపించకయ్యా, అక్కడ పందులున్నాయి వాటి దగ్గరికి పంపి నన్ను నా ఆత్మను అన్నాడు. అప్పుడు ప్రభు వాడు అన్న రీతిగానే పంపిగానే ఈ 2000 దయ్యాలు 2000 పందులను బట్టి సముద్రం, ఆ దయ్యాలు పట్టిన పందులు ఏమైపోయినాయి, పరిగెత్తి సముద్రం బట్టి చచ్చిపోయినాయి. ఏమై లోకమైన సముద్రంలో పడి ఏమైపోతాం మనము, ఇంకా మళ్ళీ రాని దేశానికి వెళ్ళిపోతాం, నిరంతరం శిక్ష అనుభవిస్తాం. నిరంతర శిక్షకు వెళ్ళాలనుకుంటే ఈ సంఘం పవిత్రపడిన సంఘం నుంచి వెలుపడి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, వద్దన వాళ్ళు ఎవరు కూడా లేదు. ఇక్కడ మెంబర్షిప్ లేదు, ఉందా? మెంబర్షిప్ ఉందా అక్కడ రిజిస్టరు? మన పేరుగా దేవుని గ్రంథంలో నీ పేరు ఉండాలి చూసుకోవాలి, మనుషుల గ్రంథాల్లో కాల్సమా. మా రాజన్న గారు ఒకసారి మెంబర్షిప్ చేయించిండు. ఏం చెప్పిండు? మెంబర్షిప్ చేయించండి, యాక్సిడెంట్ బెనిఫిట్స్ వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, మెంబర్షిప్ తీసుకుందామని తీసుకున్న తర్వాత అయ్యా నాకు ఇస్తుంది ఈ రోగం నాకు ఇవ్వాలి కదా అంటే నేను తెలుసుకో ఆయనకు కూడా సరిగ్గా తెలియదు. తెలుసుకుంటా అంటే వాటికి కాదు, యాక్సిడెంట్ బెనిఫిట్స్ ఇస్తారు కానీ ఇప్పుడు అవునా చూడండి. కనుక వెళ్తే లోకము నిన్ను మోసం చేసి వెళ్తుంది. కనుక వెళ్ళిపోయినావంటే ఒక దగ్గర నీ మైండ్ స్థిరంగా ఉండదు, ఇటు అటు తిరిగిందా లేదా? ఈ కాకి పీనుగ మీద ఒక పీను కాగా ఇంకొక పీను తిరిగిందా లేదా? ఈ పీనుగ లక్షణాలు కలిగిన వారు అట్టు తిరుగుతారు. ఇంత డైరెక్ట్గా 1000 మంది ముక్కడి చెప్తే ఎంత బాగుండే కదా, 4 ఉన్నారు కదా అన్నట్టుగా ఉంటుంది కదా. చూడండి ఎట్లా, అవునా? ఈ పీనుగ లక్షణం కలిగిన వారు ఏం చేస్తారు? ప్రభు దినమని లెక్కించక, ప్రభు దగ్గర పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండక ప్లాన్ వేసుకొని తిరుగుతూ ఎక్కడ ఈ దేశం ఆ దేశం, ఏ ప్రాంతం ఆ ప్రాంతం పిచ్చిగా తిరుగుతుంటారు. ఇది పిచ్చిగా తిరిగింది లేదా? ఇటు అటు తిరిగిందా లేదా చెప్పండి. సామెతలు 25వ అధ్యాయం 17వ వచనం చదవండి. మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము. నేను ఎందుకు వెళ్తున్నా చెప్పు. నేనేమో సువార్త చెప్పడానికో హౌస్ మిషన్ వాళ్ళని నడిపించడానికి వెళ్తున్నా. మీరు ఎంత తప్పు చేస్తారు అట్లా? వెళ్ళకు. మాటికి ఏం చేయకూడదంట? నీ పొరుగు వాని ఇంటికి ఏం చేయాలా? ఎందుకు చెప్పు, కింద చదవండి. అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. అమ్మో, ఏం చేస్తాడంట? నీ వలన విసికి. మాటికి ఎందుకు వస్తున్నాడు ఈయన? మాటికి వద్దంటే వస్తాడు. నేను ఇష్టం ఉంటే వస్తా సంఘము, లేకపోతే లేదు. నాకు ఇష్టం వస్తే సంఘానికి వెళ్తా. నీ సస్తే నరకపోతావన్న సంగతి ఈ బోధకులకు తెలుసు, కానీ నీకు తెలుసా? తెలియదు. నేను ఒక గుడికి వెళ్తున్న నమ్మకం నమ్మిన కనుక. అవునా? ఇదేనా? 5వ అధ్యాయం 5-6 వచనం చదవండి. దాని నడతలు మరణముకు దిగుటకు దారి తీను. దాని అడుగులు. ఒక్క నిమిషం. ఇటు అటు తిరిగిన వారి యొక్క లక్ష్యం ఏంటి చెప్పండి? ఏంటి చెప్పండి చూద్దాం. దాని నడతలు మరణం. అవి ఇటు అటు తిరిగావా మరణముకు దారి తీస్తుంది, నరకానికి వెళుతావు సుమా.
వెళ్ళొద్దంటే వెళ్ళొద్దంత స్థలానికి వెళ్తున్నావు. అది దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అవునా? ఎక్కడ వెళ్తాయి? సంఘంలో నుంచి బయటికి వెళ్ళినావా? వెళితే దాని అడుగులు ఎక్కడ వెళ్తున్నాయి? వద్దంటే పాతాళానికి వెళ్ళిపోతాం. పరలోకం వెళ్ళడం ఆ లిస్ట్ తీసేసుకోవాలంటే, ఆ లక్ష్యం కలిగి ఉంటే. కనుక ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనం చదవండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, బుద్ధిహీనముగా తిరగవద్దు. ఈ కాలమునకు ఒక్క ముందుగా నిమిషం. బుద్ధిహీనముగా తిరగవద్దు. అయ్యో, తలంపు రాగానే టకా టకా సిద్ధం చేసుకోవాలి, బుర్ర ఉడకాలి, మళ్ళీ రావాలి. అవునా? వద్దని అది ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళకూడదో తెలియదు. అప్పటికప్పుడు ప్లాన్ వేసుకుంటాం. ఎందుకు? ఇది ఉన్నది కనుక, ఇంకెవరు కంట్రోల్ చేయలేరు కనుక. ఏమంటారు? అది అందుకే ఏమంటాడు ఇక్కడ చూడండి. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. నీ కాలమునకు ముందు నీ వేళ చనిపోతావు. నువ్వు కాపాడక దేవుని దృష్టిలో ఒక దినం ఉంది. అది కాకముందే నీ ప్లాన్ వేసుకొని వస్తే ఎవరు బాధ్యులు? దేవుడా, మనమా? వద్దన్న స్థానానికి వెళ్తే. కనుక ఇటు అటు తిరగవద్దు. అర్థమైంది? టైం చాలా అయిపోయింది. అయినా కూడా కొద్దిగా మనం చూసుకుంటాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, మన జీవితము మన ప్రవర్తన ఎలాగుంది, వాక్యపుల్లో పరీక్షించుకొని సరి చేసుకొని వాళ్ళు పాల్పొందుతాం, ప్రార్థన చేస్తాం. తండ్రి, యేసునామమున పాసండికి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భావన వాటి వందనాలు. ఇష్టపడిన వాక్యము విశుద్ధాత్మ కార్యం మాలో లోతుగా జరిగించి మీరు ఆశించిన రూపంలో మార్చి మీ నామలకు మహిమ తెచ్చుకున్నాను. మమ్మల్ని మేము పరీక్షించుకొని సరి చేసుకొని వాళ్ళు పాల్పొందడానికి కృపను యేసు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి.